హాయ్ భవానీ. జై భవానీ. మాల వేసారా? మాల ఉదయాన్నే లేచి చాలా లేట్ అయింది. అసలు ఎన్ని పనులు ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకొని తెల్లవారుజామున 3 గంటలకు లేచి మళ్ళీ ఇల్లు తుడిచి తడుగుట్లు పెట్టుకొని గుడికి వెళ్ళి మా నలుగురం మాల వేసుకున్నాం అనమాట. మా తల్లి నలుగురం, నేను, మా వారు, మా పిల్లలు కూడా. వాళ్ళ తర్వాత వీడియోలో చూపిస్తా. ముందైతే అమ్మవారిని చూపించేస్తాం. చాలా మంది అడుగుతున్నారు, అక్క అమ్మవారిని చూపించండి మీ పూజ వీడియో కోసం వెయిటింగ్ అని చెప్పి. సో సారీ లేట్ అయినందుకు, కానీ అమ్మవారిని అయితే చూపించేస్తాను పదండి. మీరెంతగానో ఎదురు చూస్తున్న నా అమ్మవారు అయితే ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా కూర్చున్నారో కదా. నాకైతే ఇవాళ మనసు నిండిపోయిందండి, నిజంగా చెప్తున్నాను. ఏమో తెలీదు, లాస్ట్ ఇయర్ అయితే మనం కలసం పెట్టుకోలేదు, ఈ ఇయర్ అయితే మాత్రం కలసం పెట్టాను, అఖండ దీపం పెట్టాను, అమ్మవారికి పసుపు కొమ్ములు గాజులు మాల కూడా వేశాను అనమాట. అవైతే నేను అల్లేదండి, నాకు ధనక్కైతే చేసి పంపించారనమాట అమ్మవారి కోసం. అలా పెట్టుకున్నాను. అండ్ నాకైతే మనస్తృప్తిగా చాలా మనసు అయితే ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నేను ఒక్కదాన్ని వేసుకుంటే ఈ సంవత్సరం ఏకంగా అమ్మవారు మా నలుగురి చేత మాలైతే వేయించేశారు. అదే నాకు చాలు. ఈ రోజైతే అన్నపూర్ణేశ్వరి దేవి అవతారం కదా, కాకపోతే ఈరోజు నేను పరమన్నం అయితే నైవేద్యంగా పెట్టాను. కట్టె పొంగలి అండ్ దద్దోజనం అయితే పెట్టుకుంటారు. అయితే అది ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది, గుడికి వెళ్ళి మాల వేసుకుని వచ్చి ఇవన్నీ చేసుకునేసరికి కొద్దిగా లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఎలాగో లంచ్ ప్రిపేర్ చేస్తాను కదా అమ్మవారికి. మధ్యాహ్నం భిక్ష రెడీ చేసినప్పుడు మాకు అమ్మవారికి ముందు నివేదించి తర్వాత మేము స్వీకరిస్తామన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను ఎలా అనేది ఏంటనేది కూడాను. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా నేను అలాగే చేసుకుంటున్నాను, ఈ ఇయర్ కూడా అలాగే చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి తొలి రోజు, అంటే మనం పీఠం పెట్టుకుని ఈ రోజు ఫస్ట్ రోజు కాబట్టి అమ్మవారికి పరమన్నం అయితే నివేదించాను అనమాట. పీఠం అయితే స్థాపించుకున్న. ఈ 9 రోజుల నవరాత్రి పూజలు చాలా బాగా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా పేరు పేరున నవరాత్రి శుభాకాంక్షలు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే ఏం లేదండి, అందరూ కూడా ఇంత వెయిట్ చేస్తారా నా పూజ వీడియో కోసం అని అనిపించింది. అక్క మీ పూజ వీడియో ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం అని చెప్పి. అమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. జై భవానీ.